ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జీవితానికి, జాతకానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది ప్రత్యేకం. అంటే మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ యొక్క జీవితంలో కానీ లేకపోతే జాతకపరమైన దోషాలతో కానీ ఎన్నో రకాల సమస్యలతో నిత్యం కూడా బాధపడుతూ, ఇక మా జీవితం ఇంతేనేమో, మా యొక్క జీవితం మారదు, మా జాతకం మారదు, మా బ్రతుకు ఇంతే అని మానసికంగా బాధపడుతూ, నిత్యం ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్న వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్పబోయే పరిహారం మీరు చేశారు అంటే, మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఇప్పటిదాకా మీరు జీవిత జాతక పరంగా మీరు బాధపడుతున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. తొలగిపోవటమే కాకుండా మీ యొక్క జీవితం అనేది ఈ వెంటనే, అంటే ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే, అంటే మీరు చేసిన ఫలితం, పరిహారం కానించే ఫలితం వచ్చేస్తుంది. అంత అద్భుతంగా, అంటే చాలా వేగంగా ఫలితం వస్తుంది. మీరు ఈరోజు ప్రారంభించండి, ఈ రోజు నుంచే ఫలితం రావటం మొదలవుతుంది. కొందరిలో మీ యొక్క పరిహారం పూర్తయినాక రావటం మొదలుపెడుతుంది. కానీ ఫలితం రాక మాత్రం మానదు. ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీరైతే దీన్ని నమ్మకంతో చేయండి, అపనమ్మకంతో పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా మూలికా తంత్రాలు. ఈ మూలికా తంత్రాలు అనేవి దైవిక విషయాలు. ఈ దైవిక విషయాల్ని మనం అనుమానంతో ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అపనమ్మకంతో కానీ అనుమానంతో కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. నమ్మకంతోనే చేయాలి. ఇది చేస్తే నాకు మంచి జరుగుతుంది, నా యొక్క జీవితానికి ఒక మేలు జరుగుతుంది అనే ఒక నమ్మకంతో, ఒక భక్తిగా, ఒక దైవ ప్రార్థనగా మీరు చేయాలి ఈ పరిహారాన్ని. అలాగే ఈ పరిహారం చేస్తున్నంతసేపు మీరు, అంటే ఎన్ని రోజులైతే మీరు ఈ పరిహారం చేస్తున్నారో అన్ని రోజులు చాలా నిష్ట నియమములు చాలా ప్రధానం. నియమం లేకుండా, నిష్ట లేకుండా మీరు చేయకూడదు. అయితే మీరు ఎన్నో పరిహారములు చేసి ఉండొచ్చు. కొంతమందికి మేము చాలా పరిహారములు చేసామండి, కానీ మాకు ఎలాంటి ఫలితాలు రావట్లేదు, మా జీవితం మారదండి, మా జీవితంలో చెడు ఉంటే, మా జీవితంలో నష్టం కష్టం ఉంటే ఇక మీరు చెప్పే పరిహారాలు మాకేం పనిచేస్తాయి, ఎన్నో చేసాం, ఎన్నో చూసాం కానీ మారలేదు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ప్రకృతి పైన విశ్వాసంతో, ప్రకృతిలో ఉన్న దైవ సాక్షిగా మీరు నమ్మి ఒక్కసారి పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితం అండి. స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మీకు సమస్య ఉంది అంటే మీరు ఈ పరిహారం చేయటానికి ఖచ్చితంగా అర్హులు. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. మరి ఆ పరిహారం ఏంటో నేనైతే చెప్తాను. దయచేసి వీడియోని ముగింపు వరకు చూడండి. కొంచెం చూసి కొంచెం చూడకుండా, తెలిసి తెలియకుండా పరిహారములు పొరపాటును కూడా చేయకూడదు. ఇలా చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఏదైనా సరే సగం చేసి మనం ఆపకూడదు. ఒకసారి అది పరిహారం ఏంటి చూడండి. ఈ పరిహారానికి ఒక వేప చెట్టు మీ దగ్గరలో ఉంటే చాలు. ఒక వేప చెట్టు, పెద్ద చెట్టు కావచ్చు, ఒక చిన్న మొక్క నుంచి పెద్ద చెట్టు వరకు ఏదైనా సరే ఒక వేప చెట్టు మీకు అందుబాటులో ఉంటే చాలు. వేప చూడండి, ఈ చెట్టు ఎంత చిగురిస్తూ ఎంత బాగుందో. మరి జీవితం మారట్లేదు, జాతకం మారట్లేదు, మా బ్రతుకు ఇంతే అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మంగళవారం రోజున, గుర్తుపెట్టుకునే వారం అనేది మంగళవారం రోజున వారు ఈ వేప చెట్టు వద్దకు రావాలి. మీ ఇంటి ముందర వేప చెట్టు ఉందనుకోండి, మీ ఇంటి పక్కన ఉందనుకోండి, మీ వీధిలో ఉందనుకోండి, ఎక్కడున్నా పర్వాలేదు, వేప చెట్టు ఉంటే చాలు. మంగళవారం రోజున చక్కగా తలస్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, మీరు ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎంత మానసిక రుగ్మతలు మిమ్మల్ని వెంటాడుతున్నా ఆ క్షణంన అవన్నీ మీరు పక్కన పడేసేయండి. అవన్నీ మీరు పక్కన పడేసి, ఇది చేస్తే నా మేలు జరుగుతుంది, నా జీవితం మారబోతుంది అనే కొత్త ఒరవడితో, కొత్త ఆలోచనలతో నూతన వస్త్రాలు ధరించి కాసేపు మీరు మీ బాధలన్నీ బలవంతంగా పక్కన పెట్టుకొని మీరు వేప చెట్టు వద్దకు రావాలి. వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగం పాదులాగా తీసి నీళ్ళు నిల్వ ఉండేలా చేసి చక్కగా నీళ్లు పోయండి. తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి.
తర్వాత మీరు ఇష్టంగా తినే ఒక పదార్థం ఏదైనా ఉంది అంటే దాన్ని మీరు నైవేద్యంగా ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో పెట్టండి. చక్కగా చెట్టుకి ధూపం అలాగే సాంబ్రాణి కడ్డీలు ముట్టించండి. చక్కగా నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణలు చేసుకోండి. 18 ప్రదక్షిణలు చేసుకోండి. 18 ఈ 18 ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు మీకున్న సమస్యలు అప్పటిదాకా మీరు ఎవరికో చెప్పుకోలేక మీరు బాధపడుతూ ఉన్నారు కదా, ఆ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ చెప్పుకోండి. ఇది మొదటి రోజు. తర్వాత రెండో రోజు కూడా ఇదే పద్ధతిలో మీకు ఇష్టమైన ఒక పదార్థాన్ని అంటే ఫస్ట్ మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేసి మీకు ఇష్టంగా తినే ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి చక్కగా ధూపం వేసి సాంబ్రాణి కడ్డీలు ముట్టించుకొని ప్రదక్షిణలు 18 చేస్తూ మీ బాధ చెప్పుకోండి. ఇలా 3 రోజుల పాటు మీకు ఇష్టంగా తినే పదార్థాలని నైవేద్యంగా పెడుతూ 3 రోజులు పూర్తి చేయండి. ఇక 4వ రోజు నుంచి ఏ పదార్థమైనా పెట్టచ్చు. మీకు ఇష్టంగా ఉండే పదార్థమే పెట్టాలని ఇక్కడ నియమం ఏమి లేదు. 4వ రోజు నుంచి అంటే ఇది మొత్తం 18 రోజులు చేయాలి. 18 రోజులు మొదటి 3 రోజుల పాటు మీకు ఇష్టమైన తినే పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం. 4వ రోజు నుంచి వరుసగా 15 రోజుల పాటు ఏ పదార్థమైనా దయచేసి గమనించండి, నీచ పదార్థాలు కాకుండా అంటే నీచ పదార్థాలు ఎవరు పెట్టరనుకోండి, చెప్పడం నా ధర్మం. 3 రోజుల పాటు మీకు ఇష్టమైన పదార్థం, తర్వాత 15 రోజుల పాటు ఏ పదార్థమైనా మీరు నైవేద్యంగా పెట్టండి. అంటే మొత్తం 18 రోజుల పాటు రోజు 18 ప్రదక్షిణలు గుర్తుపెట్టుకోండి చేస్తూ మీ యొక్క బాధని మీరు చెప్పుకోండి. తర్వాత 18 రోజులు గడిచిపోయింది. తర్వాత 18వ చివరి రోజున లేదంటే దాని యొక్క మరుసటి రోజున 18వ రోజు కానీ 19వ రోజు కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క లేత ఆకులు గుర్తుపెట్టుకోండి. ఇవి లేత ఆకులు. ముదురాకులు అంటే అలా ఉంటాయి ముదురాకులు. ఈ లేత ఆకుల్ని మీరు కనీసం ఒక 3 గుప్పెట్లు లేత ఆకులు తీసుకోండి. 3 గుప్పెట్లు లేత ఆకులు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళి చక్కగా ఒక బకెట్లో నీళ్లు పోసి ఆ బకెట్ నీళ్ళని బాగా వేడి చేసి ఈ 3 గుప్పెట్లు ఆకులు అందులో వేసి ఇందులో కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేయండి, చిటికెడు పసుపు వేయండి, అలాగే పచ్చకర్పూరం అని ఉంటుంది. ఇది పూజా సామాన్ షాపుల్లో దొరుకుతుంది. పచ్చకర్పూరం కొంచెం ఒక బిల్ల దాన్ని సగం నలగొట్టి అందులో వేసేయండి, బాగా పొడి చేసి బిల్ల. తర్వాత కొంచెం కుంకుమ పువ్వు వేయండి, కొంచెం నిమ్మరసం వేయండి. ఇవన్నీ అవకాశం ఉంటే జాజికాయ కొంచెం తీసుకొని దాన్ని నూరి నేలపై బండపైన వేసి నూరి ఈ గంధాన్ని కూడా కొంచెం వేయండి. ఈ మొత్తాన్ని కలిగి తిప్పి 45 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత వీటన్నిటిని తీసుకొని చక్కగా తలస్నానం చేయండి. చక్కగా తలస్నానం శుభ్రంగా దిగంబర తలస్నానం చక్కగా చేసేయండి. అయితే ఒక్క విషయం ఏంటంటే ఇందులో నుంచి కనీసం ఒక గ్లాసు ఆ నీళ్లు తీసుకొని తలస్నానం చేసి ఆ బకెట్లో నుంచి వీటిని ఇల్లు అంతా కూడా చుట్టండి, ఇల్లు అంతా కూడా చల్లేసేయండి ఇల్లంతా. మరి ఈ విధంగా మనం చేయటం ద్వారా మన ఇంటిలో ఉన్న దోషాలు, మన ఒంటిపైన ఉన్న దోషాలు, మన జీవితపరంగా జాతకపరంగా ఉన్న దోషాలు, మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి ప్రాలదొరచ్చు మనం ఈ రకంగా చేయటం ద్వారా. ఇక తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ స్నానం చేసిన తర్వాత మీరు నూతన వస్త్రాలు ధరించి మరుసటి రోజు నూతన వస్త్రాలు ధరించి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ రావి చెట్టు కానీ లేదంటే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న ప్రదేశం కానీ లేదంటే మామిడి చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ మేడు చెట్టు కానీ వీటిల్లో ఏదైనా ఒక చెట్టు మీకు ఉన్నట్లయితే మీరు ఇష్టంగా తినే పదార్థాన్ని ఆ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి ఆ చెట్టుకు మీరు నైవేద్యంగా పెట్టండి. నైవేద్యంగా పెట్టి కనీసం 9 ప్రదక్షిణ చేసి ఈ క్షణం నుంచే నాకున్న చెడు పోవాలి అని కోరుకోండి. ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుందో ఈ పరిహారం అంతా మీరు ఈ మూలికా తంత్రాన్ని ఎప్పుడైతే మీరు చేశారో ఆ క్షణం నుంచి మీ జీవితం మారుతుంది. ఎంత అద్భుతమైన మార్పు అంటే మీ మనసు గాలిలో తేలిపోయేంత మీ జీవితం మారబోతుంది అని మీకు అర్థమైపోతుంది. అంత బాగా ఈ పరిహారం పనిచేస్తుందండి. నమ్మకంతో చేయండి. ఇందులో ఎలాంటి
అపనమ్మకాలు ఏమి లేవు, అనుమానాలు ఏమి లేవు, మూఢనమ్మకాలు ఏమి లేవు. కేవలం ప్రకృతికి మన నైవేద్యాలు పెడుతున్నాం. ఇది మన పూర్వీకులు ఆచరించిన పద్ధతినే.